సామెతల గ్రంథంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశాలను మనం ధ్యానిస్తూ ఉన్నాము. విజ్డమ్ అండ్ వర్డ్స్, విజ్డమ్ అండ్ వర్క్, విజ్డమ్ అండ్ వెల్త్. ఇప్పటి వరకు 3 విషయాలను మనం ధ్యానించుకుని వచ్చాము. అతి ప్రాముఖ్యమైనటువంటి మరొక అంశము విజ్డమ్ అండ్ వెడ్డింగ్. మన యొక్క వివాహ వ్యవస్థలో, కుటుంబ వ్యవస్థలో దేవుని యొక్క జ్ఞానం. 3 సెషన్స్గా దీన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. మొట్టమొదటిగా జీవిత భాగస్వామిని ఎంచుకునే విషయంలో దేవుని యొక్క జ్ఞానం. దేవుని యొక్క వాక్యానుసారంగా మనం చూసినట్లయితే దేవుడు 3 అతి ప్రాముఖ్యమైనటువంటి వ్యవస్థలను స్థాపించాడు. వాటిలో మొట్టమొదటిది వివాహము, కుటుంబ వ్యవస్థ. ఆదికాండము 2వ అధ్యాయం 18 నుంచి 15 వరకు దేవుని యొక్క వాక్యం ఇలా సెలవిస్తా ఉంది. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు చూసి అతనికి సాటి అయిన సహాయం చేసేదనని దేవుడు అనుకున్నాడు. కాబట్టి దేవుడే ఆదాము కొరకు హవ్వని సృష్టించాడు. వారిని ఒక కుటుంబంగా దేవుడు స్థాపించాడు. కాబట్టి కుటుంబ వ్యవస్థ అనేది ప్రప్రథమంగా మొట్టమొదటిగా దేవుడు స్థాపించినటువంటి వ్యవస్థ, అతి ప్రాముఖ్యమైనటువంటి వ్యవస్థ. రెండవది హ్యూమన్ గవర్నమెంట్, పరిపాలనా విభాగము. ఆదికాండము 9వ అధ్యాయం 1-6 వచనాలు, రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో దేవుడు స్థాపించినటువంటి యొక్క గవర్నమెంట్, దాని యొక్క పరిపాలన విభాగము, దాని యొక్క నియమావళి మనం చూస్తాం. ఆ తర్వాత మూడవది అతి ప్రాముఖ్యమైనటువంటి లోకల్ చర్చ్. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో దేవుడు స్థాపించినటువంటి స్థానిక సంఘము గురించి మనం చూస్తాం. ఈ మూడిట్లో అతి మూలమైనది, ప్రప్రదమైనది, అన్నిటికీ కూడా మూలమైనటువంటి వ్యవస్థ ఏంటంటే కుటుంబ వ్యవస్థ. ఎందుకంటే కుటుంబ వ్యవస్థ అనేది ఎలా ఉంటుందో ఆ విధంగానే సంఘము, దేశము అనే ఉంటుంది. కాబట్టి స్థానిక సంఘానికైనను, ఒక సమాజానికైనను, దేశానికైనను మూలం ఏంటంటే ఒక హెల్దీ ఫ్యామిలీ, ఒక ఆరోగ్యకరమైనటువంటి విలువలతో కూడినటువంటి కుటుంబ వ్యవస్థ. కాబట్టి ఈ దినాల్లో మనం చూసినట్లయితే అపవాది అయినటువంటి సాతాను కుటుంబాల మీద వాడు దాడి చేస్తా ఉన్నాడు. కుటుంబాలను పాడు చేస్తే వాడు సంఘాన్ని పాడు చేసినట్లే, ఇదిగో సమాజాన్ని, దేశాన్ని వాడు పాడు చేసినట్లే. అంత ప్రాముఖ్యమైనటువంటి ఈ కుటుంబ వ్యవస్థ గురించి దేవుని యొక్క వాక్యము ఇస్తున్నటువంటి మనకి నియమావళి ఏంటి, ప్రిన్సిపల్స్ ఏంటి, హౌ టు చూస్ ఎ లైఫ్ పార్ట్నర్. ఫస్ట్ ప్రిన్సిపల్, ఇట్స్ ఎ కవెనెంట్, నాట్ ఎ కాంట్రాక్ట్. ఇట్స్ ఎ కవెనెంట్. అది మనం చేసేటటువంటి ఒక నిబంధన, భార్యాభర్తలుగా చేసేటటువంటి ఒక నిబంధన, జీవితకాలం మట్టుకు ఉన్నటువంటి ఒక నిబంధన. అది ఏదో టర్మ్స్ అండ్ కండిషన్స్ బాగుంటే కొనసాగి, టర్మ్స్ అండ్ కండిషన్స్ బాగలేకపోతే విడిపోయేటటువంటి, బ్రేకప్ అయిపోయేటటువంటి ఆ యొక్క ఒక కాంట్రాక్ట్ సిస్టమ్ లాంటిది కాదు. 1 man married to 1 woman for 1 life. This is the basic principle. ఇదే ప్రాముఖ్యమైనటువంటి నియమావళి. దేవుని యొక్క వాక్యం సామెతల గ్రంథము 5వ అధ్యాయంలో 18వ వచనంలో కనుక మనం చూసినట్లయితే, నీ యవ్వన కాలపు భార్యందు నీవు సంతోషించము, ఆమె అతి ప్రియమైనటువంటి లేడీ, అందమైన దుప్పి. కానీ యవ్వన కాలపు భర్తను విడిచి తిరుగునది, ఇదిగో వేవర్డ్ ఉమెన్ గురించి దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తా ఉంది. స్త్రీలు కూడా తన యొక్క భర్తను ప్రేమించేవారుగాను, ఆ ప్రేమను బయట ఎక్కడ ఆశింపని వారుగాను, జీవిత కాలం వరకు వీరిరువురు కూడా ఒకరికి ఒకరు నమ్మకస్తులై, బద్దులై, వారు ఆ యొక్క నిబంధనలో, లవ్ కవెనెంట్ లో వారు కొనసాగాలి అనేది దేవుని యొక్క నియమావళి. కాబట్టి బహుభార్యాతత్వము కానీ, లేకపోతే ఈ కాంట్రాక్ట్ మ్యారేజెస్ కానీ, లేకపోతే వివాహం కాకుండా లివ్ ఇన్ రిలేషన్షిప్స్ కానీ, ఇవన్నీ కూడా దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకమైనవి. అవి దేవుని దృష్టిలో అతి హేయమైనటువంటివి అన్న విషయాన్ని ప్రప్రదంగా మనము గమనించాలి. ఈ విషయంలో సొలొమోను ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ గా మనకు కనిపిస్తా ఉన్నాడు. సొలొమోను 700 మంది భార్యలని, 300 మంది ఉపపత్నులని, రాజకుమారులైనటువంటి అనేకమైనటువంటి స్త్రీలను, అన్యుల యొక్క స్త్రీలను, అన్య రాజుల యొక్క స్త్రీలను తను పెళ్లి చేసుకోవడం మనం చూస్తా ఉన్నాం. ఏమో సొలొమోను జ్ఞానం నాకుందిలే, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను అనుకున్నాడేమో. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానముకు మూలము. భయభక్తులు లేనటువంటి జ్ఞానము అనేక సార్లు ఈ విధమైనటువంటి తీవ్రమైనటువంటి పరిణామాలకి దారి తీసేటువంటి ప్రమాదం ఉంది. తర్వాత ఏం జరిగింది? తన యొక్క అన్యులైనటువంటి స్త్రీలు తన యొక్క హృదయాన్ని ఇదిగో విగ్రహాల వైపుకు తిప్పివేయటం మనం చూస్తాం. మహాజ్ఞాని అటువంటి సొలొమోను ఏమైపోయాడు? ఇదిగో దానికి కారణం ఏంటంటే వివాహ విషయంలో తను తీసుకున్నటువంటి రాంగ్ డెసిషన్స్.
బహుభార్యతత్వం, పోలిగమి ఈస్ నాట్ గాడ్స్ విల్. అది ఎప్పుడు కూడా దేవుని చిత్తము కాదు. జీవిత కాలం అంతటికి కూడా మనం తీసుకున్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి నిర్ణయం ఏంటంటే వివాహములో తీసుకుంటున్న నిర్ణయం, జీవిత భాగస్వామిని ఎంచుకునేటువంటి నిర్ణయం. మన యొక్క రక్షణ తర్వాత ఆఫ్టర్ సాల్వేషన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డెసిషన్ అంటే చూసింగ్ యువర్ స్పౌస్, లైఫ్ పార్ట్నర్. ఎందుకు ఇది ఇంత ప్రాముఖ్యమైందంటే దాన్ని రెండవసారి నువ్వు చేయడానికి అవకాశం లేదు. ఒకసారి పొరపాటు జరిగిందంటే పొరపాటు అయిపోయింది, మరొకసారి నేను ఎంచుకుంటానంటానికి లేదు. లేకపోతే దాన్ని మరలా ఆల్టర్ చేయడానికి వేరే అవకాశం అనేది లేదు. వన్ డెసిషన్ ఫర్ వన్ లైఫ్ టైం. అందుకనే దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తా ఉందంటే 18వ అధ్యాయం 22వ వచనం సామెతల గ్రంథము, భార్య దొరికిన వానికి మేలు దొరికిను, భార్య దొరికిన వాడికి అక్కడ ఒక బాధ్యతని, ఒక రెస్పాన్సిబిలిటీని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. 12వ అధ్యాయం 4వ వచనంలో యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, యోగ్యురాలైనటువంటి భార్య. అక్కడ కూడా మనం చూసినట్లయితే కేవలం ఒక స్త్రీ గురించి మాట్లాడట్లేదు, కేవలం ఒక భర్త గురించి మాట్లాడట్లేదు. యోగ్యురాలైనటువంటి భార్య, యోగ్యురైనటువంటి ఆ యొక్క భర్త. సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. దేవుడిచ్చేటువంటి గిఫ్ట్, గ్రేటెస్ట్ గిఫ్ట్ ఏంటంటే ఇదిగో సుబుద్ధి కలిగినటువంటి వర్చువస్ ఉమన్. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కన్నా శ్రేష్టమైనదని 31వ అధ్యాయం 10వ వచనం సెలవిస్తా ఉంది. కాబట్టి మనము యవనస్తులైనటువంటి వారిలాగా నిర్ణయం తీసుకునేటప్పుడు ఈ లోకములో డబ్బు ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది దొరుకుతారు, బాగా చదువుకున్న వాళ్ళు చాలా మంది నీకు దొరకవచ్చు. ఇదిగో నీవు చేసేటువంటి ఉద్యోగం, సేమ్ ప్రొఫెషన్, సేమ్ స్కిల్ సెట్, సేమ్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు చాలా మంది దొరకవచ్చు, సేమ్ కాస్ట్ లో ఉన్న వాళ్ళు దొరకవచ్చేమో. ఇంకా ఈ విధంగా చూసుకుంటూ వెళ్తే అనేకమైనటువంటి ఆప్షన్స్ లో అనేక మంది నీకు దొరుకుతారేమో, కానీ గుణవతి అయినటువంటి భార్య దొరుకుట అరదు. ముత్యాలు ఎక్కడ దొరుకుతాయి? సముద్రపు అగాధంలోకి వెళ్ళి వెతికి వెతికి వెతికితే ఒక ముత్యం దొరుకుతుంది, అది అతి శ్రేష్టమైనది. కాబట్టి యవనస్తులైనటువంటి వారు, ప్రత్యేకంగా పురుషులు కానీ స్త్రీలు కానీ వివాహం కొరకు సిద్ధపడుతున్నటువంటి వారు దేని కొరకు ప్రార్థన చేసుకోవాలంటే, ప్రభువా గుణవతి అయినటువంటి భార్యను నాకు దయచేయి, ప్రభువా భయభక్తులు కలిగినటువంటి యోగ్యుడైనటువంటి భర్తను నాకు దయచేయమని ప్రార్థన చేయాలి. నీ జీవిత భాగస్వామిని ఎంచుకునే విషయంలో ఎప్పుడన్నా సీరియస్ గా నువ్వు ఆలోచన చేసావా? మన జీవితంలో డ్రీమ్ జాబ్ గురించి ఆలోచన చేస్తాం, డ్రీమ్ కోర్స్ గురించి, డ్రీమ్ యూనివర్సిటీ గురించి, ఇదిగో అనేకమైనటువంటి కలలు కంటా ఉంటాం. ఈ దినాల్లో యవనస్తులు దే హావ్ సో మెనీ డ్రీమ్స్ అండ్ దే ఆర్ స్ట్రైవింగ్ ఫర్ దాట్. హార్డ్ వర్క్ చేస్తా ఉన్నారు. కానీ మన జీవితంలో అతి ప్రాముఖ్యమైనటువంటి జీవిత భాగస్వామిని ఎంచుకోవాల్సినటువంటి సమయం వచ్చేసరికి అన్ప్రిపేర్డ్ గా, యాక్సిడెంటల్ గా ఏదో జరిగిపోయిందన్నట్లుగా యాదృచ్ఛికంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. చాలా 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 ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు పడిపోయి తర్వాత బాధపడతా ఉన్నారు. మన జీవితంలో మనము ఎక్కువగా ప్రార్థన చేయవలసింది, ఎక్కువగా మనము ప్రిపేర్డ్ గా ఉండవలసింది, మనం సిద్ధపాటుతో నిర్ణయం తీసుకోవాల్సింది జీవిత భాగస్వామిని ఎంచుకునే విషయంలో. రండి, హౌ టు చూస్ అ లైఫ్ పార్ట్నర్. మొట్టమొదటిగా కనుక మనం చూస్తే సీక్ గైడెన్స్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని యొక్క నడిపింపు ఏంటి అనేది అడుగు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తా ఉందంటే, యెహోవా ఇచ్చే దానము, గుణవతి అయినటువంటి భార్య, యోగ్యులైనటువంటి భార్య దేవుడిచ్చే బహుమానం. ఇట్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ ద లార్డ్. ప్రప్రథముగా మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే అది దేవుని యొక్క చాయిస్. దేవుడిచ్చేటువంటి బహుమానం అన్నప్పుడు లెట్ ఇట్ బి గాడ్స్ చాయిస్. దాన్ని మనం నమ్మాలి, విశ్వాసంతో నమ్మాలి, నమ్మి దేవుని మీద ఆధారపడాలి. అనేక సార్లు మనము ప్రార్థన చేస్తాము, కానీ నిర్ణయం వచ్చేసరికి మనమే తీసుకుంటాం. ప్రభువా నీ చిత్తమే అంటాం, కానీ ఫైనల్ గా మన ప్లాన్స్ ని ఎగ్జిక్యూట్ చేసుకుంటా ఉంటాం. ఎందుకంటే అనేక సార్లు మన ఫెయిత్, విశ్వాసం సరిపోవట్లేదు. నిజానికి విశ్వాసం అంటే ఏంటంటే ట్రస్టింగ్ అండ్ రెస్టింగ్ ఆన్ ద లార్డ్. మనం నమ్మి దేవుని మీద ఆధారపడటము. దేవుడు ఇచ్చేటువంటి ఎంపిక అతి శ్రేష్టమైనది అని మనం నమ్మాలి. ఎందుకంటే ఆయన మన పరలోకపు తండ్రి, శ్రేష్టమైన ఈవులను ఇచ్చేటువంటి దేవుడు. నిజమే, ప్రతి ఒక్కరికి మన సొంత ఆలోచనలు, డిజైర్స్ అనేవి ఉంటాయి. ఎప్పుడైతే విశ్వాసంతో మనల్ని మనం దేవునికి సబ్మిట్ చేసుకుంటామో, దేవుడు మన యొక్క ప్రతి ఒక్క ఆశను కూడా ఆయన కంప్లీట్ గా సాటిస్ఫై చేసే దేవుడుగా ఉంటూ ఉంటాడు. మన చిత్తాన్ని దేవుని చిత్తానికి సబ్మిట్ చేసుకోవటమే పర్ఫెక్ట్ సాటిస్ఫాక్షన్. దాంట్లోనే ఎంతో తృప్తి ఉంది. రెండవది, కమిట్ యువర్ సెల్ఫ్ టు ద బిబ్లికల్ వాల్యూస్. బిబ్లికల్ వాల్యూస్ అనేవి చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో అవిశ్వాసికి విశ్వాసికి పొత్తు లేదు అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ఈ దినాల్లో చాలా మంది యవనస్తుల యొక్క జీవితాలని నిదానించి చూస్తా ఉన్నప్పుడు మోస్ట్ ఫ్రీక్వెంట్ గా వినపడుతున్నటువంటి మాట ఏంటంటే,
నాకు నచ్చింది నేను చేసుకుంటాను, తర్వాత మార్చుకుంటాను. నాకు నచ్చాడు, నేను చేసుకుంటాను, తర్వాత మార్చుకుంటాను. అది నీ చేతిలో లేదు ప్రియ సహోదరి, సహోదరా. నిజానికి ఒక్కసారి ఆలోచించే, నీ జీవితాన్నే నువ్వు మార్చుకోలేని వాడివి, ఇతరుల జీవితాలను నువ్వేం మారుస్తావు? అది నీ చేతిలో ఉన్నదా ఒకరిని మార్చటము అనేది? అనేక మంది ప్రత్యేకంగా అదర్ ఫెయిత్ నుంచి రక్షించబడినటువంటి వారు జీవితాల్లో అతి ప్రాముఖ్యంగా వినపడుతుంది. అంతకుముందు నీవు కూడా క్రైస్తవ కుటుంబంలో ఏం పుట్టలేదు కదా, తర్వాత నువ్వు తెలుసుకున్నావు కదా మ్యారేజ్ అయిన తర్వాత. అలాగే ఇదిగో నేను కూడా మార్చుకుంటానని తల్లిదండ్రుల్ని ఈ దినాల్లో పిల్లలు వ్యతిరేకిస్తా ఉన్నారు. ఆ విధంగా నిర్ణయాలకు పురుకొల్పబడుతూ ఉన్నారు. చూసారా, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, అవిశ్వాసికి విశ్వాసతో పొత్తు లేదు అన్నప్పుడు అది ఏదో ఒక సామాజికమైనటువంటి లేకపోతే ఒక సోషల్ మతపరమైనటువంటి స్టేట్మెంట్ కాదు. అందులో నిగూఢమైనటువంటి అద్భుతమైన సత్యం దాగి ఉంది. జాగ్రత్తగా గమనించండి. దేవుని యొక్క వాక్యం ఎఫెసీ పత్రిక 2:8 సెలవిస్తుంది, మన పాపముల చేత అపరాధముల చేత మనము చచ్చిన వారమై ఉన్నప్పుడు, అంటే క్రీస్తు ప్రభువుని ఎరగనప్పుడు, తిరిగి జన్మించినటువంటి అనుభవం లేనటువంటి వారు ఆత్మలో చనిపోయినటువంటి స్థితి, డెడ్ ఇన్ స్పిరిట్. ఎవరైతే క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి వారుగా ఉన్నారో వారు ఆత్మ మూలముగా తిరిగి జన్మించినటువంటి వారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి ఒక అవిశ్వాసిని వివాహం ఆడటం అంటే అర్థమేంటంటే, ఒక బ్రతుకున్న వాడు ఒక చనిపోయిన వ్యక్తిని వివాహం చేసుకోవడమే. ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా నిశితముగా ఆత్మీయ కోణంలో చూడాలి అని నేను ఆశపడతా ఉన్నాను. వెలుగుకు చీకటికి పొత్తు లేదు, నీతికి దుర్నీతికి సంగత్యము లేదు. ఈ విలువలు ఇవేవో ఆప్షన్స్ కాదు, మన చాయిస్ కాదు, ఇవి ఆబ్లిగేషన్, దేవుడిచ్చినటువంటి కమాండ్స్. దానిని దేవుని ఆజ్ఞలుగా మనం తీసుకోవాలి. డు నాట్ సాక్రిఫైస్ ద స్పిరిచువల్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫిజికల్. ఆత్మీయ సంబంధమైనటువంటి విషయాల్ని భౌతిక సంబంధమైనటువంటి వాటి కొరకు త్యాగం చేయొద్దు, వాటిని విడిచిపెట్టవద్దు. అనేక సార్లు అందం అనేది క్రైస్తవ వివాహంలో కూడా దాన్ని మేజర్ రోల్ ప్లే చేస్తా ఉంది. అందం బేస్ చేసుకునే ఓకే చేసుకుంటున్నారు, అందాన్ని బేస్ చేసుకునే నో అని కూడా చెప్తా ఉన్నారు. దేవుని వాక్యం చూడండి హెచ్చరిస్తుంది, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. అందం మోసకరము, సౌందర్యము వ్యర్థము. బ్యూటీ లైస్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద బిహోల్డర్ అన్నాడు అక్కడ. బ్యూటీ లైస్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద బిహోల్డర్. ఇట్ వేరీస్. యు కాంట్ మెజర్ బ్యూటీ. ఈ కొంతకాలం ఉండేటటువంటి గడ్డి పువ్వులాగా వాడిపోయేటువంటి అందాన్ని బేస్ చేసుకొని భౌతికమైనటువంటి సౌందర్యాన్ని చూసి అనేక మంది యవనస్తులైనటువంటి వారు ట్రాప్ లో పడిపోతా ఉన్నారు. భౌతికమైన అందము శాశ్వత కాలంగా నిలవదు. కాబట్టి లాట్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్స్, ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్స్, ఇవన్నిటికీ కూడా అది దారి తీస్తా ఉంది. డబ్బు అనేది మేజర్ రోల్ ప్లే చేస్తా ఉంది. సెక్యూరిటీని, జాబ్ ని, బ్యాక్గ్రౌండ్ ని, క్యాస్ట్, ప్రొఫెషన్ ఇవన్నీ చూసుకొని వివాహాలు నిర్ణయించుకుంటా ఉన్నారు. అది కాదు, ఆత్మ సంబంధమైనటువంటి సౌందర్యాన్ని చూడాలి. దేవుని యొక్క భయభక్తులు వారికి ఉన్నాయా? దేవుని మొట్టమొదటిగా ప్రేమించే వ్యక్తిగా అతడు ఉంటా ఉన్నాడా? దేవుని యొక్క సేవ విషయంలో తన యొక్క కమిట్మెంట్స్ ఏంటి? తన యొక్క దైవికంగా తన కుటుంబాన్ని, తన భార్యని, పిల్లల్ని చూసుకోగలిగినటువంటి స్పిరిచువల్ మెచ్యూరిటీ తనకి ఉన్నదా అనేటువంటి ఈ విషయాల్ని ఇదిగో యవన స్త్రీలు చూడాలి. మోస్ట్ ఇంపార్టెంట్ 2 questions టు బి ఆన్సర్డ్ ఏంటంటే, ఎలాంటి వ్యక్తితో నేను నా యొక్క జీవితం యొక్క రెస్ట్ ఆఫ్ ద లైఫ్ నేను గడపబోతా ఉన్నాను. ఇది చాలా ప్రాముఖ్యం. ఏదో యాక్సిడెంటల్ గా అనుకోవాలి, మా పేరెంట్స్ చెప్పారు, లేకపోతే జస్ట్ అట్లా కలిసాము, నచ్చాడు, పెళ్లి చేసుకున్నాను, ఇట్లాగా కాదండి. నా యొక్క రెస్ట్ ఆఫ్ లైఫ్, నా మిగిలిన జీవితం అంతా కూడా ఒక వ్యక్తితో నేను గడపబోతున్నాను. అతడు ఎలాంటి వ్యక్తితో నేను గడపాలి అనేటువంటి ఆ యొక్క ఆశ నీకుంటా ఉంది. దాన్ని నిర్ణయించుకోవాలి. ఎలాంటి వ్యక్తి నీ పిల్లలకు ఒక తల్లిగాను, తండ్రిగాను రేపు పొద్దున రాబోతా ఉన్నారు. నీ పిల్లలు ఎలాంటి తల్లిని, ఎలాంటి తండ్రిని రేపు పొందుకోబోతున్నారు, దీన్ని ఆలోచించేయాలి. ఈ ప్రశ్నలు చాలా ప్రాముఖ్యమైనవి. డబ్బు తల్లిగా ఉండలేదు, జాబ్ తండ్రిగా ఉండలేడు. ఈ లోకంలో ఉన్నటువంటి ఆస్తి అంతస్తులు పేరెంట్స్ గా పిల్లల్ని పోషించలేము. ఇట్స్ బియాండ్ లవ్, వాల్యూస్, కంపాషన్, దైవభక్తి, ఇవన్నీ కూడా పిల్లలకి ఇవ్వగలిగినటువంటి ఇదిగో స్త్రీ పురుషులైనటువంటి వారిని వివాహంలో ఎంచుకోవాలి. ఫైనల్ గా మనం చూసినట్లయితే, లైక్ ఐజాక్, ఇస్సాకు వలె ఇదిగో సిద్ధపడు. ఇస్సాకు పొలంలో ధ్యానించుటకు వెళ్ళాడంట. ఎలియాజరు తన కొరకు భార్యను తీసుకురానికి వెళ్ళినప్పుడు దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుని యొక్క చాయిస్ కొరకు ప్రార్థన చేసుకున్నాడు. రూత్ మనం చూసినట్లయితే మోయాబు దేశాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధికి వచ్చింది, దేవుని హత్తుకుంది, దేవుని గణపరిచింది, దేవుడు ఆమెను గణపరిచాడు. నీ ప్రజలు నా ప్రజలు, నీ దేవుడు నా దేవుడు అన్నప్పుడు ఆమెని దేవుడు ఎంతగా హెచ్చించాడో మనం చూసాం.
కాబట్టి ప్రియమైనటువంటి యవనస్తులారా, బీ ప్రిపేర్డ్ ఫర్ ద బెస్ట్. శ్రేష్టమైన దాని కొరకు సిద్ధపడండి. ఈ సిద్ధపాటులో రెండవ ఛాన్స్ ఇంకా లేదు. కాబట్టి దేవుణ్ణి మొదటి స్థానంలో పెట్టుకోనండి. దేవునికి అప్పగించుకోండి. ఆయన మీ జీవితంలో శ్రేష్టమైనటువంటి బహుమానాన్ని ఇస్తాడు. భౌతికమైన వాటికి, లోకానుసారమైన వాటికి పెద్దపీట వేసి ప్రయారిటీ ఇచ్చి ఆత్మ సంబంధమైన వాటిని త్యాగం చేయబాకండి. జీవిత కాలంలో మరలా రిగ్రెట్ అయితే సరిచేసుకునే అవకాశం మరలా రాదు. దేవుని కృపను మీకు అనుగ్రహించాలని ప్రార్థిస్తా ఉన్నాను. ఆమేన్.